సింహాచలం చందనోత్సవ సన్నాహాలు కూటమి ఎమ్మెల్యేల్లో అసంతృప్తిని రాజేశాయి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్వహించిన సమీక్షకు ఆహ్వానం అందకపోవడంపై ఫైర్ అవుతున్నారు సీనియర్లు. దీంతో ఈ వివాదం ఎటు వెళ్తుందోనన్న టెన్షన్ మొదలైంది. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు సింహాచలం శ్రీ వరలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం ఓ అద్భుత ఘట్టం. ఏడాది అంతా చందన రూపుడుగా భక్తులకు దర్శనమిచ్చే సింహాద్రి అప్పన్న ఒక్క వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే నిజరూపంలో సాక్షాత్కరిస్తారు. అక్షయ తృతీయ నాడు వచ్చే ఈ వేడుక చందనోత్సవంగా ప్రసిద్ధి. కొద్ది గంటలు మాత్రమే కనిపించే ఈ వైభవాన్ని ఒక్కసారైనా కళ్ళారా చూడాలని లక్షలాదిగా భక్తులు తరలివస్తూ ఉంటారు. ఈ నెల 30న జరిగే చందనోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఉంది. ఇప్పటికే 4 మంత్రుల బృందం సింహాచలంలో పర్యటించి సన్నాహాలు, భద్రత, ప్రోటోకాల్ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించింది. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా వీఐపీ దర్శనాలు ముగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. టికెట్ల విషయంలో అవకతవకలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లో ముద్రించడం, క్యూఆర్ స్కానింగ్ వంటి విధానాలు పాటించడం ద్వారా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు మంత్రులు. గతంలో అనేక రకాల ఇబ్బందులు దేవాదాయ శాఖలో ఉన్నా వాటన్నిటినీ సరిచేయాలి అనే లక్ష్యంతో ఇవాళ అనేక ఆదేశాలు ఇస్తూ ఎప్పటికప్పుడు ఒక నూతన వరవడిని ఇక్కడ జరుపుతూ అన్ని ఆలయాల్లో మొదలుపెట్టాం. మంత్రులు ఆనం, అనిత, డోలా, అనగాని సత్యప్రసాద్ హాజరైన చందనోత్సవ సమీక్ష సమావేశంలో దేవాదాయ, పోలీస్, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే కీలకమైన ఈ సమావేశంపై ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. అనకాపల్లి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందలేదు. దీంతో ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తికి లోనవ్వగా మాడుగుల శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి బరస్ట్ అయిపోయారు. ముఖ్యమంత్రి అందరూ కలిసి పనిచేయాలని చెబుతుంటే కొందరు తమను అంటరాని వాళ్లుగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మేము విశాఖ జిల్లాలో పుట్టి పెరిగాం. విశాఖ జిల్లాలో అప్పన్న, మా అబ్బాయి పేరు అప్పన్న, మా నాన్న పేరు అప్పన్న. కానీ దురదృష్టం ఏంటంటే మరి ఈవేళ మాకు ఎవరికి ఇన్విటేషన్స్ లేవు. సింహాచల అప్పన్న చంద్రోత్సవం విజయవంతం చేయడానికి విశాఖ ఉమ్మడి జిల్లాగా చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు. ఉమ్మడి జిల్లాలుగా ఉండి మీరు ఏదైనా కార్యక్రమం చేయండి, ఉమ్మడి జిల్లా కలిసి పర్యవేక్షణ చేయమంటే మరి ఏం దురదృష్టం ఈవేళ ఇంత పెద్ద మీటింగ్ విశాఖపట్నంలో జరుగుతూ ఉంటే మాకు ఇన్విటేషన్స్ లేవు. అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యేలకే కాదు మరికొందరు సీనియర్లకు ఇదే తరహా అనుభవం ఎదురైనట్లు తెలిసింది. ఆఖరి నిమిషంలో కబుర్లందినా మర్యాద కోసం వెళ్లి హాజరు వేయించుకుని వచ్చేశారనే ప్రచారం జరుగుతోంది.